ముందుండి వాళ్ళకి అన్ని విధాల సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అసోసియేషన్ నడిపించడంలో కళాకారులందరూ భాగస్వాములుగా ఇప్పటి వరకు 14 నెలల నుంచి సపోర్ట్ చేస్తూ వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఔత్సాహికులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కళాకారులను కూడా ముందుకు నడిపించే ఈ సంస్థలో ఉన్నటువంటి అనేక మంది సినిమా పెద్దలు వివిధ విభాగాల్లో ఉంటూ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ సహకారాలు అందిస్తూ ఈ అసోసియేషన్ని దినదిన ప్రవర్తమానం సినిమా నటీనటులకి మంచి మంచి అవకాశాలు కల్పించే విధంగా వేరే ప్రాజెక్టులన్నీ మాట్లాడి ఇక్కడ తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ముమ్మరంగా షూటింగ్ ప్రారంభం అయ్యాయి. ఈ గర్మిల ఖచ్చితంగా కూడా సినిమా కళాకారులను దృష్టిలో పెట్టుకొని మంచి ఉపాధి అవకాశాలు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి కళాకారుడికి మంచి చేయూతనిచ్చి సినిమా పరిశ్రమని అభివృద్ధి పదంలో తక్కువ కాలంలో తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆలోచిస్తూ ఆవేదనతో ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారునికి కూడా తెచ్చే విధంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సమాచారాన్ని ఇస్తున్నాం. మన ఫ్రెండ్స్ కానీ అక్కడ స్థిరపడిన వారు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగోవాలి, వాళ్ళతో పాటు మనం బాగుండాలంటే ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించి ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మన వారికి మనకి ఉపాధి అవకాశాలు కల్పించాలని అనడంలో దాంట్లో మన న్యాయమైన హక్కులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది వేదికగా దీన్ని కండక్ట్ చేసుకొని ఏదైనా ఇక్కడ తీసి ఈ ప్రాంతాల్లో తీసి సినిమాల్లోకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని చెప్పేసి దీన్ని పెద్ద ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అంతా కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్తానంటే చాలా మంచి పరిణామం. ఈరోజు మంచి రోజు కూడా, ఈరోజు మార్నింగే ఈరోజు చాలా మంచి రోజు సుదీనం. ఎందుకంటే ఈరోజు సంవత్సరం అన్నదానం ప్రారంభించి 35 ఏళ్ళు పూర్తిగా వచ్చింది. ఈరోజు ఇది కూడా మేము ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి నేరుగా ఎక్కడికే రావాల్సింది, కానీ కిషోర్ ఇంకా టైం ఉందని అన్నారు. ఏదేమైనా సరే మీ సంకల్పం నెరవేరాలని, మరి 10 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చే మీ కార్యక్రమం విజయవంతం కావాలి. నన్ను కూడా వీళ్ళు మా సోదరులతో పాటు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారం కూడా ఉపయోగించుకుంటారు. పూర్వం అలాగే ఉండేది నాకు తెలిసి చాలా వరకు కూడా. లోకల్గా వచ్చేటప్పుడు ఇక్కడ కళాకారులు తీసుకోవాలన్న కండిషన్ కూడా ఉండేది. దాన్ని ఇక్కడ అసోసియేషన్ కూడా కొద్ది రోజులు పాటించింది, కానీ ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత కొన్ని సినిమాలకు సంబంధించి వివాదాలు చెలరేయడం కూడా అని చెప్పేసి ఆశ్రయం తీసుకొని దాన్ని నడపడం అంటే చాలా కష్టతరమైనప్పటికీ కూడా మంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మనం ఇప్పుడు తెలంగాణ వెళ్ళి మనం జాబులు కొనుక్కొని అక్కడ ఉపాధి ఎత్తుక్కొని అంత దూరం వెయ్యి ప్రయాసాలకు వచ్చి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడే బదులు మన ప్రాంతంలో జరిగే షూటింగ్లు కానీ ఇప్పుడంతా కూడా ఉత్తరాంధ్రలోనే ఎక్కువ షూటింగ్లు జరుగుతాయి. కౌలు కళాకారులకు ఉత్తరాంధ్ర పుట్టినీళ్ళు. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇప్పుడు అక్కడ స్థిరపడిన వారు కూడా అనేక మంది. నా పేరు ఆర్ఎన్కే శర్మ, సీనియర్ పాత్రికేయుని. ది తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అన్న పేరుతోని ఈ సంస్థ ఏ సపోర్ట్ లేని వారికి వీలైన దానిలోని లోకల్ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేసి వాళ్ళకి గైడెన్స్గా అన్ని విధాలుగా గైడెన్స్గా నిలబడి వాళ్ళకి చెయ్యి ఇద్దాము అన్న ఒక ఉద్దేశంతో స్థాపించబడ్డాది. ఇంగ్లీష్లో సామెత ఉన్నది, ఫెయిలియర్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ సక్సెస్ అని. అంటే 10 మాటలు దెబ్బలు తిన్న తర్వాత 10 మంది ఈసరించుకున్న తర్వాత మనం ఎందుకు చేయలేము అని ఆ కష్టాలన్నీ పరిగణలోకి తీసుకొని ఏదైనా స్టార్ట్ చేస్తే దానిలో సక్సెస్ అన్నది తిరిగి చూడక్కర్లేదు. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో కళాకారులందరికీ ప్రోత్సహించాలని సంకల్పం తీసుకున్నాం. భాగంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది కళాకారులు కానీ సినిమా పరిశ్రమకి ఎలా వెళ్ళాలి, ఎలా వేషాలు తెచ్చుకోవాలని ఆరాటంలో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారు
ఈ సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా ఉత్తరాంధ్ర కాకుండా విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వారీగా ఆ జిల్లాకి 2 కన్వీనర్లను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కళాకారులను ప్రోత్సహిస్తూ తీసుకున్నటువంటి సినిమాల్లో ఆ ప్రొడ్యూసర్తో కానీ ఆ దర్శకులతో కానీ మాట్లాడి ఆ చిత్రంలో కళాకారులకి అవకాశాలు కల్పించే విధంగా ఈ సంస్థ ద్వారా అందులో భాగంగా విజయనగరంలో గద్దల ప్రసాద్ సుమారు 4 ఏళ్ళుగా నాటక రంగం సినిమా రంగంలో చాలా క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు కూడా అవకాశం విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జిగా ఉంటున్నాను. కనుక జిల్లాలో ఆ జిల్లాలో కళాకారులందరినీ కూడా ఈ సంస్థలో సభ్యులుగా చేర్చి వాళ్ళకు కూడా ఈ సంస్థ ద్వారా అవకాశం ఇచ్చి వాళ్ళకి సంకల్పం చేస్తానని నాకు నమస్కారం.